భారతదేశంలోని అతిపెద్ద సెక్స్ స్కాండల్ ప్రస్తుత కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గంలో భారీగా పెన్డ్రైవ్లు దొరికాయి. ఆ పెన్డ్రైవ్లలో అక్షరాల 2976 సెక్స్ వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలన్నిటిలో ఒక్కడే వ్యక్తి, అతనే ఎంపీ ప్రజ్వల్ రేవన్న. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఆ వీడియోలన్నీ అతని రికార్డ్ చేశాడు. ఈ వీడియోలతో ఆ మహిళల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్లతో శారీరక సుఖాలు పొందేవాడు. ఈ ప్రజ్వల్ రేవన్న చాలా పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి హెచ్డి రేవన్న ఎమ్మెల్యే, అతని బాబాయ్ హెచ్డి కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి, అతని తాత హెచ్డి దేవేగౌడ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇంత పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి వచ్చి కూడా ఇలా చేయడం అనేది చాలా సిగ్గుచేటు. అసలు ఆ పెన్ డ్రైవ్లోని వీడియోలు బయటికి ఎలా వచ్చాయి, ఈ ప్రజ్వల్ రేవన్నకు ఆ వీడియోలకు సంబంధం ఏంటి అనే విషయాలు క్లుప్తంగా పెన్ టు పెన్ తెలుసుకుందాం. అంతలోపు కొత్తగా వీక్షిస్తున్న వారు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, కర్ణాటకలో 28 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అక్కడ ఎంపీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2 దఫాలుగా ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయించుకుంది. మొదటి దఫాలో 14 మరియు రెండో దఫాలో 14 నియోజకవర్గాలలో ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మొదటి దఫా ఎలక్షన్లు 26 ఏప్రిల్ 2024 జరిగాయి మరియు రెండో దఫా ఎలక్షన్స్ మే 7వ తేదీన జరగనున్నాయి. ఈ 14 నియోజకవర్గాలలో కాంగ్రెస్ మరియు బీజేపీ వారి వారి అభ్యర్థులను నిలబెట్టారు. ఈ 14 నియోజకవర్గాలలో బీజేపీ మాత్రం 3 జేడీఎస్ పార్టీ క్యాండిడేట్లను నియమించింది, జనతాదళ్ సెక్యులర్ పార్టీ. వారిలో ప్రజ్వల్ రేవన్న మరియు హెచ్డి కుమారస్వామి ఉన్నారు. అయితే బీజేపీ తరపున హసన్ కాన్స్టిట్యుయెన్సీలో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవన్నను నిలబెట్టింది. ఈ హసన్ కాన్స్టిట్యుయెన్సీలోనే భారతదేశంలో అతిపెద్ద సెక్స్ స్కాండల్గా చెప్పుకుంటున్న లైంగిక కుంభకోణం జరిగింది. అయితే ఈ విషయాన్ని కొంచెం డీటెయిల్గా చూస్తే, 26 ఏప్రిల్ 2024 నాడు కర్ణాటకలోని 14 సీట్లలో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. ఎలక్షన్స్కి ఇంకొక వారం రోజుల గడువు ఉంది. అన్ని పార్టీ వర్గాలు ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీగా ఉన్నారు. అయితే 28 ఏప్రిల్ నాడు హసన్ కాన్స్టిట్యుయెన్సీలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మార్కెట్లలో, పబ్లిక్ ప్లేస్లలో, పబ్లిక్ పార్క్లో, రోడ్ల మీద, ఇళ్లల్లో, బస్సులలో, ట్రైన్లలో ప్రతి చోట పెన్డ్రైవ్లను విసిరేసి వెళ్ళిపోయారు. అక్కడి జనాలు ఆ పెన్డ్రైవ్లను చూసి భయంతో అయోమయంలో పడిపోయారు. మరికొందరు ఈ పెన్డ్రైవ్లలో ఏముందో అని వాటిని ల్యాప్టాప్స్కి, కంప్యూటర్స్కి కనెక్ట్ చేసి చూశారు. అప్పుడే మొదలైంది అస్సలు కథ. ప్రతి పెన్ డ్రైవ్లో 2976 సెక్స్ వీడియోలు. ప్రతి వీడియోలో ప్రజ్వల్ రేవన్న వేరు స్త్రీలతో లైంగిక దాడులు చేస్తున్న దృశ్యాలు హసన్ నియోజకవర్గ ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అతనే స్వయంగా ఆ వీడియోలు తీసుకుంటున్న దృశ్యాలు మరియు ఆ వీడియోలలోని ఆడపిల్లలు స్త్రీలతో అసభ్యకరంగా వ్యవహరించిన దృశ్యాలు, కొన్ని వీడియోలలోని ఆడపిల్లలు, స్త్రీలు అరుపులు, కేకల దృశ్యాలు కలకలం రేపాయి. కానీ ప్రజ్వల్ రేవన్న మాత్రం ఒక సైకోలాగా నవ్వుతూ వారితో అసభ్యకరంగా వ్యవహరించాడు. ఈ వీడియోలన్నిటిలో సగం కంటే ఎక్కువ అతనే స్వయంగా రికార్డ్ చేశాడు. మరికొన్ని వీడియోలు వేరే వాళ్లతో రికార్డ్ చేయించాడు. ఈ మొత్తం వీడియోలలో ప్రతి వీడియోలో వేరు మహిళలు ఉన్నారు. వీటిల్లో అతని పార్టీ వర్కర్స్, గ్రామ పంచాయత్ వర్కర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ మరియు అతని ఇంట్లో పనిచేసే పని మనుషులు కూడా ఉన్నారు. ఇక ఈ వీడియోలు న్యూస్ సర్క్యులేట్ అయి హాట్ టాపిక్గా మారిన వెంటనే ప్రజ్వల్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో ఇవన్నీ మార్పులు మరియు ఏఐ వీడియోస్ అని, ఎలక్షన్ టైంలో ప్రజ్వల్ రేవన్నను డిఫేమ్ చేయడానికే ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ వీడియోస్లో మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అవి రియల్ వీడియోస్ అని తేలింది. ఇదంతా ఒకవైపు జరుగుతూనే ఉంది. మరోవైపు ప్రజ్వల్ రేవన్న ఎలక్షన్ క్యాంపెయిన్స్, ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మహిళలకు రక్షణగా ఉంటానంటూ ఓట్లు అడుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఎన్నికల సమయం రానే వచ్చింది. 26 ఏప్రిల్ 2024 ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తెల్లవారే అంటే 27 ఏప్రిల్ 2024 ప్రజ్వల్ రేవన్న జర్మనీకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు అంటే 28 ఏప్రిల్ 2024 తన ఇంట్లో పనిచేసే మహిళా పని మనిషి ప్రజ్వల్ రేవన్నపై ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. ఎఫ్ఐఆర్ కథనం ప్రకారం పనిలో చేరిన 4 నెలల తర్వాత ప్రజ్వల్ రేవన్న నాతో అసభ్యంగా ప్రవర్తించాడని, తన రూమ్లోకి రమ్మనేవాడని, ఇంట్లో నాతో పాటు ఇంకా 4 మహిళా పని మనుషులు ఉండేవారని, వారు ప్రజ్వల్ రేవన్న రాగానే భయపడేవారని మరియు అక్కడ పనిచేసే పురుషులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారని ఎఫ్ఐఆర్లో ఆమె పేర్కొంది. ప్రజ్వల్ రేవన్న మరియు అతని తండ్రి హెచ్డి రేవన్న ఇద్దరూ కలిసి ఆ మహిళను మరియు ఆమె కూతుర్ని 3 ఏళ్ల పాటు లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె పేర్కొంది.
ప్రజ్వల్ రేవన్న తండ్రి హెచ్డి రేవన్న భార్య ఇంట్లో లేని సమయం చూసి ఆ మహిళా పని మనుషులను స్టోర్ రూమ్ లోకి పిలిచి వారి చీర పిన్నులాగి లైంగిక వేధింపులకు గురి చేసేవాడని, ప్రజ్వల్ రేవన్న తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఇక హసన్ ప్రజలంతా ప్రజ్వల్ రేవన్న దేశం విడిచి పారిపోయాడని ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ తండ్రి మాత్రం ప్రజ్వల్ పారిపోలేదని, ప్రీప్లాన్డ్ టూర్ మీద వెళ్ళాడని, ప్రజ్వల్ ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ని ఎదుర్కొంటాడని చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రజ్వల్ జర్మనీకి ఒక డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పైన వెళ్ళాడు. డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు ఎంపీస్కి ఇష్యూ చేస్తారు. ఈ పాస్పోర్ట్ ఉంటే ఫారిన్ కంట్రీస్లో అరెస్ట్ చేసే అవకాశం ఉండదు మరియు ఎన్నో దేశాలకు వీసా లేకుండా ట్రావెల్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. కానీ డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో ట్రావెల్ చేసే ముందు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుండి పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రజ్వల్ మాత్రం పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోకుండా జర్మనీకి వెళ్ళిపోయాడు. ఈ విషయంపై కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య ప్రజ్వల్ రేవన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశాడు. అసలు ఈ పెన్ డ్రైవ్లు ఎలా బయటికి వచ్చాయనే విషయాన్ని చూద్దాం. ప్రజ్వల్ రేవన్నకు అతి సన్నిహితుడు మరియు నమ్మకస్తుడైన కార్తిక్ గౌడ చాలా ఏళ్ల నుండి వీరి దగ్గరే డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. మొదట్లో హెచ్డి రేవన్న దగ్గర డ్రైవర్ గా పనిచేస్తుండే కార్తిక్ తర్వాత ప్రజ్వల్ రేవన్న దగ్గరికి మారాడు. కార్తిక్ గౌడ ప్రజ్వల్ రేవన్నకి చాలా నమ్మకస్తుడు. దానివల్ల ప్రజ్వల్ రేవన్న చేసే ప్రతి పని కార్తిక్ గౌడకు తెలిసి ఉంటుంది. కార్తిక్ గౌడ చాలా నమ్మకమైన మనిషి. ఎంత అంటే బినామీ భూములు కూడా అతని పేరు మీద చేసేవారు. ఆ తర్వాత వీరికి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి తీసుకునేవారు. ఈ తరుణంలో 2022లో హోలే నర్సీపురాకు చెందిన 16 ఎకరాల భూమిని కార్తిక్ గౌడ పేరు మీద చేశారు. ఇక్కడ నుండే కథ మలుపు తిరిగింది. కొన్ని రోజుల తర్వాత రేవన్న ఫ్యామిలీ ఆ భూమిని తిరిగి తీసుకునేందుకు కార్తిక్ గౌడకి సూచించారు. కానీ కార్తిక్ గౌడకి ఆ భూమిని తిరిగి ఇచ్చేందుకు ఇష్టం లేదు. దీంతో కార్తిక్ గౌడ చాలా రోజులు ఇది కొనసాగిస్తూ వచ్చాడు. తర్వాత ఆ భూమిని ఇవ్వడానికి నిరాకరించాడు. ఇక మార్చి 2023లో ప్రజ్వల్ రేవన్న దగ్గర పని మానేశాడు. ఆ తర్వాత కార్తిక్ గౌడకి చాలా బెదిరింపులు వచ్చాయి. కానీ కార్తిక్ గౌడ ఆ భూమిని ఇవ్వడానికి ఇష్టం లేక ప్రజ్వల్ రేవన్న పైన కేసు ఫైల్ చేశాడు. ఈ భూమి నాది అని దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టులో సబ్మిట్ చేస్తూ తన కుటుంబీకులను కిడ్నాప్ చేస్తానని బెదిరిస్తున్నాడని కేసు ఫైల్ చేశాడు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కార్తిక్ గౌడ ప్రజ్వల్ రేవన్న దగ్గర పనిచేస్తున్న తరుణంలో అతని ఫోన్, ల్యాప్టాప్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ కి సంబంధించిన పాస్వర్డ్లు కార్తిక్ గౌడకి తెలుసు. అదే సమయంలో ప్రజ్వల్ రేవన్న ఫోన్లో ఉన్న వీడియోలన్నిటినీ ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసుకున్నాడు. ఈ 16 ఎకరాల భూమిపైన ఏదైనా తేడా జరిగితే ఈ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోలు తనకు ఆయుధంగా పనిచేస్తాయని జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో జేడీఎస్ కాంగ్రెస్తో పొత్తులో ఉంది. 16 ఎకరాల భూమి కోసం ప్రజ్వల్ బెదిరింపులు తట్టుకునేందుకు బీజేపీ నేత మరియు లాయర్ అయిన దేవరాజే గౌడను కాంటాక్ట్ అయ్యిండు కార్తిక్. ఇతడు గతంలో ప్రజ్వల్ పైన పోటీ చేసి ఓడిపోయాడు. కార్తిక్ గౌడ దేవరాజే గౌడను సహాయం కోసం ఆశ్రయించాడు. దేవరాజే గౌడ కార్తిక్ కేసును కొట్లాడడానికి ముందుకొచ్చాడు. కొంత సమయం తర్వాత కార్తిక్ దేవరాజే గౌడకు మధ్య సాన్నిహిత్యం పెరిగి కార్తిక్ తన దగ్గరున్న ఫోటోలు, వీడియోల గురించి దేవరాజే గౌడకు చెప్పాడు. ఈ విషయం అంతా ప్రజ్వల్ రేవన్నకు తెలుస్తుంది. దేవరాజే గౌడ కార్తిక్ కేసును డీల్ చేస్తున్నాడని, వీడియోస్ ఉన్న పెన్ డ్రైవ్ని దేవరాజే గౌడకు ఇస్తున్నాడని తెలిసింది. ఈ క్రమంలో ప్రజ్వల్ రేవన్న కోర్టును ఆశ్రయించి తన మీద ఎడిటెడ్ మరియు మార్పుడు వీడియోస్ తయారు చేసి బయటకు తీసుకొద్దామని, ఎలక్షన్ ముందు తనను డిఫేమ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించాడు. ఆ తర్వాత కోర్టు దీనిపైన 2 జూన్ 2023న 86 మీడియా ఎంటిటీస్ మరియు 3 ఇండివిజువల్స్, దాంట్లో డ్రైవర్ కార్తిక్ కూడా ఉన్నాడు, వీరిపై కోర్టు స్టే ఆర్డర్ విధించింది. ఇలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బయటకు రావద్దని ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడే ఇక్కడ పెద్ద బ్రేక్ పడింది. ఇదంతా వ్యవహారం అందరికీ తెలిసిపోయింది. కానీ ఎవ్వరూ ఈ విషయంపై నోరు విప్పలేదు. అప్పటి వరకు కార్తిక్ దేవరాజే గౌడకు తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ను ఇవ్వలేదు. దేవరాజే గౌడ కార్తిక్ని ఆశ్రయించి పెన్ డ్రైవ్ను తనకి ఇవ్వమని కోర్టులో సబ్మిట్ చేద్దామని కోరుతాడు. దీనికోసం దేవరాజే గౌడ ఒక బాండ్ రాసుకొని పెన్ డ్రైవ్ ని కార్తిక్ దగ్గర నుండి తీసుకుంటాడు. తర్వాత కొద్ది రోజులకు దేవరాజే గౌడ కార్తిక్ తో మనకు కోర్టు నుండి ఎలాంటి న్యాయం దొరకడం లేదని, ఇంకా వేరే దారి వెతకాలి అని అంటాడు. ప్రజ్వల్ కి ఇచ్చిన సీట్ ఎలాగైనా మనం క్యాన్సిల్ చేయాలి అని అంటాడు. దీనికి కార్తిక్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు దీని గురించి ఎక్కడా ఎలాంటి సమాచారం రాలేదు. ఇక 2024 జనవరిలో దేవరాజే గౌడ ఒక ప్రెస్ మీట్ లో ప్రజ్వల్ రేవన్న ఫ్యామిలీ రాసలీలలు బయట పెడతానని వ్యాఖ్యానించాడు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత డ్రైవర్ కార్తిక్ గౌడ దేవరాజే గౌడతో ఫోన్ సంభాషణ, కమ్యూనికేషన్ ఆపేశాడు. ఈ ఇన్సిడెంట్ జరిగినాక కొన్నాళ్లకు ఎలక్షన్ డేట్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు వస్తారు, పెన్ డ్రైవ్లు పారేసి వెళ్ళిపోతారు. ఇదంతా జరిగాక అందరూ డ్రైవర్ కార్తిక్ గౌడనే ఇదంతా చేశాడని ఆరోపిస్తారు. కానీ డ్రైవర్ దానికి నిరాకరించి ఆ పెన్ డ్రైవ్ను దేవరాజే గౌడకి మాత్రమే ఇచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తాడు. అది కూడా కోర్టులో సబ్మిట్ చేయడానికి మాత్రమే ఇచ్చానని చెప్తాడు.
ఇదే విషయాన్ని దేవరాజే గౌడాని అడిగితే ఆ పెన్ డ్రైవ్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన డి శివకుమార్కి కూడా ఇచ్చాడని వ్యాఖ్యానిస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ ఇంకో విషయం చెబుతోంది. ఆ పెన్ డ్రైవ్ మరియు వీడియోస్ గురించి బీజేపీకి తెలుసు, అయినా కూడా ప్రజ్వల్కి టికెట్ ఇచ్చింది మరియు ఓట్లు వేయమని క్యాంపెయిన్ చేసింది అని ఆరోపించారు. జేడీఎస్ పార్టీ మాత్రం ఇదంతా కాంగ్రెసే చేసింది అని ఆరోపిస్తారు. ప్రజ్వల్ రేవణ్ణి పార్టీ నుండి తొలగిస్తారు మరియు కాంగ్రెస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమారే ఈ వీడియోస్ లీక్ చేసిండని, ఎందుకంటే ఎలక్షన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉందని, గెలిపే ముఖ్యమని లీక్ చేపించారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ ఎక్స్లో ట్వీట్ చేశాడు. నేను పారిపోలేదని, ఇంపార్టెంట్ పని మీద వెళ్ళానని, తిరిగి వస్తానని ట్వీట్ చేశాడు. ఈ మొత్తం పొలిటికల్ డ్రామాలో ఆ వీడియోలలో ఉన్న మహిళలకే నష్టం జరిగింది. ప్రజ్వల్ రేవణ్ణ రాక తప్పదు, కేసు ఇంకా కొనసాగక తప్పదు. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.